హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. చాలా రోజుల తర్వాత అక్కినేని అభిమానులకు మాత్రం ఒక మంచి మాస్ హిట్ అయితే పడింది భయ్య. ఇప్పుడు సోగ్గాడే చిన్ననాయన తర్వాత ఆ రేంజ్ మాస్ హిట్ అయితే అక్కినేని అభిమానులకి, అక్కినేని హీరోలకి అయితే పర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ లెనిన్ సినిమాతో అయ్యగారు బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉందంటే, ఈరోజు మండే వర్కింగ్ డే రోజు కూడా గంటకి 4,000 నుంచి 5,000 టికెట్లు ట్రెండింగ్లో ఉంది. సో ఇప్పుడు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ ఉంది కదా భయ్య, ఏంటి పెద్ద బ్లాక్ బస్టర్ అది అంటున్నావు అంటే, నువ్వు ఏదైనా అనుకో, రెవెన్యూ అనేదే సినిమా యొక్క ఆ సినిమా బ్లాక్ బస్టర్ యావరేజా ఫ్లాప్ అనేది డిసైడ్ చేసేది సినిమా యొక్క రెవెన్యూ మాత్రమే. ప్రజెంట్ మాత్రం మిక్స్డ్ టాక్లు పడుతున్నాయి చాలా వరకు తెలిసిన వాళ్ళకి. కానీ ఈ కామన్ ఆడియన్స్ ఓన్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ మిక్స్డ్ టాక్ కూడా ఈ యూట్యూబర్లు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనే నెపంతో ఏవో కారణాలు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా కామన్ ఆడియన్స్ మాత్రం ఈ రివ్యూస్ని అవి పక్కన పెట్టి బాగున్న సినిమాకి మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు భయ్య. అసలు అక్కినేని ఆ పేరు యొక్క వైబ్ కానీ, అసలు ఆ క్రేజ్ అనేది నాకు తెలిసి టాలీవుడ్లోనే కాదు, ఇండియాలో ఏ హీరోకి చూడలేదు. అదేంటంటే, సినిమా రిలీజ్కు ముందే ఒక కమర్షియల్ యాడ్ చేయడం. అఖిల్ సినిమా టైంలోనే దాదాపు ఆ సినిమా బిజినెస్ 42 కోట్లకు పైగా. ఇప్పుడున్న సోకాల్ టైర్ 1 హీరోలు ఎవరైతే ఉన్నారో, ఓపెన్గా మాట్లాడుతుంది భయ్య, వాళ్ళకి అప్పట్లో అంత బిజినెస్ లేదు. కానీ అఖిల్ మొదటి సినిమాకి ఆ రేంజ్ బిజినెస్ పెట్టాడు. సో అలాంటి అయ్యగారి నుంచి వచ్చిన సినిమాలన్నీ మనకి ఎలాంటి కళాఖండాలో మనందరికీ తెలిసిందే. ఎక్కడా కూడా మెయిన్ అఖిల్ కెరియర్లో అంటే అఖిల్ మీద ఎక్కువగా నెగిటివ్ స్ప్రెడ్ అయింది మాత్రం ఏజెంట్ సినిమాతో. ఎస్, అఖిలేని తీసిన అఖిల్ సినిమా కానీ, నెక్స్ట్ తీసిన హెలో కానీ, నెక్స్ట్ తీసిన ఏ సినిమా అయినా అంటే ఆయన యాక్టింగ్ పరంగా కానీ ఎక్కడ కూడా ఆయన మీద అంత కంప్లైంట్స్ రాలేదు. కానీ ఈ ఏజెంట్ సినిమాకి మాత్రం విపరీతంగా ఆడేసుకుంది అఖిల్తో. సో అయ్యగారు మాత్రం చాలా రోజుల తర్వాత మరంత లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటో అవన్నీ పక్షాలు పక్కన పెడితే, లెనిన్ సినిమాతో మాత్రం కొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు థియేటర్ ఓనర్కి సైతం కనకవర్షం కురిపిస్తున్నారు భయ్య. ఇప్పుడు లెనిన్ సినిమా విషయానికి వస్తే ఓవరాల్ బిజినెస్ 22 కోట్లు మొత్తం తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇక ఓవర్సీస్ మొత్తం అన్నీ కలుపుకుంటే దాదాపు 22 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాం ఏమో 7 కోట్లు, ఆంధ్ర ఏమో 7 కోట్లు, ఇక సీడెడ్ వచ్చేసరికి ఒక 6 కోట్లు, ఇక కర్ణాటక, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఒక 2 కోట్లు, ఓవర్సీస్ ఒక 3 కోట్లు, ఓవరాల్గా 21.50 లక్షల దగ్గరలో బిజినెస్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 3 రోజుల్లోనే 80% రికవరీ కొట్టాడు భయ్య. చూడండి, అంటే అక్కినేని అభిమానులే కాదు, కామన్ ఆడియన్ కూడా అక్కినేని వ్యక్తి హిట్ పడాలి అనే రేంజ్లో వెయిటింగ్లో ఉండడం వల్లే జస్ట్ ఒక పాజిటివ్ పడింది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టి నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి బుధవారం నుంచి ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కినేని లెనిన్ సినిమా డే 1, డే 2, ఇప్పుడు డే 3 ఎంత కలెక్ట్ చేసిందనే విషయాల్లోకి వెళ్తే, డే 1కి మించి డే 2, డే 2కి మించి డే 3, అంటే డే బై డే ఈ సినిమా మౌత్ పబ్లిసిటీ కారణంగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటి రోజు ఈ సినిమా 6 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే, రెండో రోజు అనూహ్యంగా 6,50,00,000, మూడో రోజుకి వచ్చేసరికి దాదాపు 7 కోట్ల కలెక్షన్ కొట్టింది. అది కూడా తెలంగాణ, ఆంధ్రలోనే దాదాపు ఆల్మోస్ట్ 19 కోట్ల వరకు తెలంగాణలో ఈ సినిమా కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అంటే సినిమా కొన్నిదే 22 కోట్లకి అయితే, ఇంకా తెలంగాణ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 19 కోట్లు అంటే ఇది చిన్న విషయం కాదు భయ్య. ఇక నెక్స్ట్ ఇక ఓవర్సీస్ కర్ణాటక ఆ లెక్కలన్నీ చూసుకుంటే ఈ సినిమా ఆల్మోస్ట్ 25 కోట్ల వరకు గ్రాస్ ఇప్పటికే కొట్టేసింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి మాస్ హీరో అంటే అఖిల్ని మాత్రం అనిపిస్తుంది. అంటే అఖిల్లో పాపం ఎవరైనా హీరో అనేవాడు అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అఖిల్ విషయానికి వస్తే పాపం అందంగా లేకుండా ఉండడం కోసం ప్రయత్నించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ లుక్స్ కానీ, ఆ హైట్ కానీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు అఖిల్కి అదే పెద్ద శాపంగా మారింది. మొన్నటి వరకు ఏంటంటే మనం ఓన్ చేసుకోలేకపోయేమో అఖిల్ని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్కిన్ టోన్ కానీ అవన్నీ కూడా మనం ఓన్ చేసుకోలేకపోం. కానీ లెనిన్ విషయానికి వస్తే మాత్రం ఎవడెవడో ఏవో రివ్యూలు అయితే ఇచ్చారు, కానీ ఓవరాల్గా కామన్ ఆడియన్కి మాత్రం చాలా గట్టిగా కనెక్ట్ అయింది లెనిన్ సినిమా. సినిమాలో హీరోతో పాటు హీరోయిన్కి ఇప్పుడు ప్రజెంట్ క్రేజ్ ఏ రేంజ్లో మారిందంటే భయ్య, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ మీరు సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా భాగ్యశ్రీ రీల్సే. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే హీరోకే ఎక్కువ పేరు వస్తుంది. అసలు హీరోని క్యారెక్టర్ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ లెనిన్ సినిమా విషయానికి వస్తే మాత్రం భాగ్యశ్రీ గారి గురించి చాలా వేరే లెవెల్లో అంటే ఎలివేషన్స్ ఇస్తున్నారు. అంటే తెలుగు సినిమాకు ఒక కొత్త హీరోయిన్ దొరికింది, ఒక హావభావాలు చాలా ఖచ్చితంగా పలికే ఒక హీరోయిన్ దొరికింది, ఇంకా అంతకు మించి అమ్మాయికి ఇంకేం కావాలి. సో ఓవరాల్గా
చాలా రోజుల తర్వాత అక్కినేని ఫ్యామిలీతో పాటు తెలుగు ఇండస్ట్రీకి కూడా ముఖ్యంగా చింటూ భయ్యకు కూడా ఒక మంచి హిట్ అయితే పడింది భయ్య. అదే మన నాగవంశీ భయ్యకి. అదేవిధంగా హీరోతో పాటు హీరోయిన్కి కూడా ఇంత మంచి పేరు రావడం చాలా సంవత్సరాలు అయిపోయింది తెలుగులో మాత్రం. ఇందాక చెప్పినట్టుగా కేవలం హీరో వన్ మ్యాన్ షో సినిమాలో చూస్తున్నాం, కానీ హీరోకి ఎలాంటి క్యారెక్టర్ పడిందో దాంతో పాటుగా ఇప్పుడు హీరోయిన్ కూడా ప్రైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఓవరాల్గా నాకైతే మాత్రం అక్కినేని ఫ్యామిలీలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొట్టగలిగే ఏకైక హీరో మాత్రం అఖిలే భయ్య. ఇది అఖిల్ రేంజ్కి సరిపోయే హిట్ అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. ఎందుకంటే అతని క్రేజ్ వేరు. సినిమా రిలీజ్కి ముందే ఫ్యాన్స్ అసోసియేషన్ పడ్డ హీరో అఖిల్. సో అలాంటి అఖిల్కి ఇంకా గట్టి బ్లాక్ బస్టర్ అయితే వెయిటింగ్లో ఉంది. నాకు తెలిసి ఇప్పుడు యాక్సెప్టెన్స్ అనేది మొదలైంది తెలుగు ఆడియన్స్ నుంచి అఖిల్కి. సో ఇక్కడ నుంచి ఆయన సినిమా బిజినెస్లు కానీ ఆయన ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది భయ్య. ఈజీగా 100 కోట్ల కలెక్షన్లు వెంట్రుకమే కొడతాడు అఖిల్ మాత్రం. ఎందుకంటే ఆ టైర్ 1 హీరోకి ఉండాల్సిన లక్షణాలు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అఖిల్. అలాంటిది ఇంకా టైర్ 2కి టైర్ 3కి పరిమితం అయిపోవడం అనేది తెలుగు ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. సో ఇక ఇంకొంచెం మంచి కంటెంట్తో మంచి సబ్జెక్ట్తో అఖిల్ గాని వస్తే మాత్రం 100 కోట్ల ఓపెనింగ్ కేక్ వాక్.